రోజు ఇట్లనే కలుపుతారా? ఇవాళ లిక్విడ్ పెడుతుంది కానీ రోజు లిక్విడ్ పెడతారా? మీకు నల్ల లేదు. స్నానాలు ఇక్కడ వేస్తారు, బండి వేస్తారు. సరిపోతుంది. నీ సరిపోతాయి మరి? సరిపోతాయి వాటర్? ట్యాప్ వాటర్, మున్సిపల్ వాటరేనా? రోజు చల్లీలు స్నానం చేస్తారు. టీచర్లు ఉన్నారా రోజు? వాటర్ లేవా? ఎట్లా మీకు వాటర్ ఉన్నాయి? దీంట్లో ఉండే ఇస్తారు స్నానం. ఇల్లు ఉంటాయి వాటర్. వైట్ కార్డు తెచ్చుకుంటారా? చలి బాగా పెడతలే మరి. వేడి నీళ్ళు ఇయ్యారట? ఎప్పుడు ఇయ్యారా? చల్లీలు వేయాలా? ఈ లిక్విడ్ ఎప్పుడు ఇస్తారా? ఇప్పుడు ఇస్తారా? మొన్ననే ఇచ్చారు, మొన్నట్టుండి ఇస్తారు. అంతకుముందు ఎట్లా కడుక్కుందరు? పట్టిగానే కడుక్కుందరు. ఏ డేటా లేదు, ఏం లేదు. ఈయన స్నానం చేయాలి, చలి చేయాలి. చలి పెడుతుంది. దుప్పట్లు ఉన్నాయా మరి? చెద్దర్లు ఉన్నాయా? వీళ్ళకి లోషన్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? కాస్మెటిక్ చార్జెస్ పెంచడం చెప్పినట్టు కొన్న ప్రోగ్రామ్ మరి చలి బాగా పెడుతుంది. ఇబ్బంది అవుతుందా? రాత్రి కూడా బయటకు వచ్చి కట్టుకోవడానే ఇక్కడికి వచ్చినా లైట్ ఉండే కదా. పాములు వస్తున్నాయి ఎప్పుడన్నా? వచ్చినాయా? బాత్రూమ్లు ఏడున్నాయి? మరి అన్నం మంచిగా పెడుతుందా? అన్నం మంచిగా పెడుతుందా? మంచిగా పెడుతురా? రోజు మెను ప్రకారం పెడుతురా? ఏమంటే రమ్మా అంటే పెట్టలే ఇంకా. పలస ఉన్నది. చారు పోసుకుంటే పప్పు కొంచెం ముద్దపప్పు లాగా చేస్తే పిల్లలు చారు పోసుకుంటే కడుపు నిండా తింటారు. ఇది పలసానే అది పలసానే ఎట్లా ఉంటుంది? ప్లేట్లో పోతే జారిపోతుంది. ఇంట్లో అట్లే అనుకుంటాం మనం. పప్పు చారు అయితే మన పిల్లలే కదా ఇచ్చే జీవితంలో కొంచెం పిల్లలు కష్టం అన్నం తింటున్నాయి కదా. వాటర్ లెక్క ఉన్నది. సరే కానీ పప్పు చారు, పప్పునే చారు లాగా వేస్తుంది. కొంచెం దగ్గర కడితే చారు పోసుకుంటే మంచిగా తింటారు కదా. ఉన్నదాన్ని కొద్దిగా నీట్గా వేయాలి, మంచిగా వేయాలి. ఏదో ఉడిచిపోయింది కడితే ఎట్లా? వాళ్ళు మనుషులే కదా పిల్లలు. ఇవన్నీ నానబెట్టి వండకుండా చెప్పు. ఇట్లనే పెట్టుకుంటారు అన్ని ముడే ఇట్లనే కొత్త చిత్రంలో ఇంత తొందర వస్తావు. స్టోర్ రూమ్ అంటే పప్పులో కూడా ఉప్పు కూడా కారంలో కూడా ఇట్లా కొంచెం నీదే అదుకోవాలి. మా ఇంట్లో కిచెన్ ఎట్లా పెట్టుకుంటున్నాం? లేదా డబ్బాలో పెట్టుకుంటాం.
ఎక్కడ పడుకుంటారు? ఇక్కడేనా? బాత్రూమ్ సైడ్ ఇదే స్టోర్ ఇక్కడే పడుకుంటారు. క్లాస్ రూమ్, స్టోర్ రూము ప్లస్ పడుకోవడం. మీరేం చేస్తారు? అది కూడా తీసేస్తలేరు. నేను కనీసం క్లోజ్ చేస్తలేరు. ఇక్కడ ఎవరు ఇప్పుడు టీచర్స్ ఎవరు? వర్కింగ్ కండిషన్లో లేదు మేడం. పిల్లలందరూ బయటికి వెళ్ళాడు. బయటకి ఎందుకు వెళ్తారు? మొన్న ఇష్యూ వచ్చింది చూడు, అదే లేరు వాళ్ళు లేరు. పడుకున్న రూమ్ మొత్తం దుమ్ము గచ్చలు లేరు లేరు. పని చేయదా? ఏమంటారు మరి? ఉన్నా కానీ ఉన్నారా? మన ఇంట్లో లెక్కనే కానీ పిల్లలు ఇవన్నీ మీ బాక్సులు ఇల్లే పెట్టుకుంటారు. బాత్రూమ్ ఇట్లా వాడుతారా? వీళ్ళు ఎవరు? టీచర్ ఎవరు? చెత్తబుట్టల ప్లస్ ఎమ్మెల్సీ గారు వచ్చి కనీసం మీకు స్పందన కూడా లేదు. కనీసం క్లీన్ చేయాలన్న స్పందన కూడా లేకపోతే కనీసం రెస్పాండ్ కూడా కాదు. చదువుకుంటారు, ఎట్లా చదువుకుంటారు? ఇది బాత్రూమ్ యాక్చువల్ ఇలానే పడుకుంటారు. బాక్సులు పెట్టుకుంటారు, స్టోరేజ్ రూమ్ లాగా వాడతారు. సబ్బులు ఇస్తారా మీకు? సబ్బులు మీది వీళ్ళకి ఇచ్చేది ఏమన్నా డైరీ ఏమన్నా ఉందా? ఉడుచుడు అయితే ఉడవని రోజు ఇట్లనే మీరే వేసుకుంటారా? ప్రాబ్లమ్స్ ఏందో చెప్పుకోండి. అర్బన్ నేషనల్ స్కూల్ దరూర్ క్యాంప్. ఈ టాయిలెట్లు లేవు, బాత్రూమ్స్ లేవు. బాత్రూమ్స్ ఉన్నా కానీ సరిపడా లేవు. సన్ని వాటర్ లేవు. వాటర్ వస్తాయి కానీ సరి నీళ్ళతో గ్రీజర్లు దుప్పట్లు లేవు. చెప్పు గట్టిగా టాయిలెట్ పోవడానికి కూడా ఇబ్బంది. గట్టిగా బాత్రూమ్లన్నీ ఊరిపోతున్నాయి సార్. గవర్నమెంట్ నుంచి సిద్ధర్లు ఏం చెప్పలేదు సార్. పాములు ఇబ్బంది అవుతుంది. నైట్ పండుకోవడానికి భయం అవుతుంది. అంత బాగానే ఉంటుందని నైట్ పండుకోవడానికి భయం అవుతుంది. ఈరోజు దరూర్ క్యాంపులో ఉన్నటువంటి బాలుర గురుకుల పాఠశాలను మా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి కలిసి సందర్శించిన సందర్భంలో అక్కడ ఎంత అధ్వానంగా ఉందంటే పిల్లలు బాత్రూంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పెట్టెలను పెట్టుకోవడం, కనీసం ఊడ్చే పరిస్థితి లేదు. డస్ట్బిన్లో పెట్టెలు వారేస్తే ఎట్లుంటాయో, మనకు పనికిరాని పెట్టెలను డస్ట్బిన్లో పడేస్తే ఎట్లుంటాయో ఆ విధంగా అధ్వానంగా పరిస్థితి ఉన్నది. పిల్లలకు సరైన ఆహారం పెట్టట్లేదు, మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదు. పిల్లలు రోజు పొద్దున్న లేచిన తర్వాత చలికాలం, ఇది చలికాలం, ముఖ్యంగా చలికాలంలో పిల్లలకు కనీసం కూడా వేడి నీళ్ళు ఇవ్వాలని కూడా ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది. ఇవాళ పిల్లల మాటల్లో వినండి, చలి పెడుతుంది, కనీసం సబ్బులు కూడా ఇస్తలేదు. సరే చన్నీళ్ళతో నేను స్నానం చేసినా కూడా కనీసం కూడా సబ్బులు లేవు, వాళ్ళకు లోషన్స్ లేవు, ఏది కూడా కనీసం ఈ మంత్రివర్యులు మొన్న ప్రభాకర్ గారు మొన్న మాట్లాడి వాళ్ళు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు సీఎం గారికి పాలాభిషేకం చేసిండ్రు కదా. మరి పిల్లలు చెప్తున్నారు, ఈ పిల్లలే మాకు కాస్మెటిక్స్ సంబంధించి సబ్బులు అందుతలేవు, రగ్గులు లేవు, ఏది కూడా సరిగా అందిస్తలేరు అని చెప్పేసి పిల్లల నోటితోటి పిల్లలే చెప్తున్నారు కదా. ఎక్కడ మీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిర్రు? మరి పెంచినట్టయితే పిల్లలకు అందించాలి కదా. మంత్రి గారు, అయ్యా మంత్రి గారు మీరు ఎక్కడ ఉన్నారో ఒక్కసారి ఈ పిల్లల యొక్క బాధ హాస్టల్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎంత అధ్వానంగా ఉందంటే రాత్రి పూట అనుకోకూడదు, బాత్రూమ్ వస్తే వాళ్ళకు వాష్రూమ్కి వెళ్ళాలంటే పిల్లలు ఇద్దరిద్దరు కలిసి
నాకు దోస్తుగా నువ్వు వాడికి రా, మనం ఇద్దరం బాత్రూమ్కి వెళ్దాం అనే పరిస్థితి చాలా భయంగా ఉన్నదట. వర్షం పడ్డా ఏది వచ్చినా ఏ నుండి పాము వస్తుందో అని చెప్పేసి చాలా భయంతో ఇలా పిల్లలు భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కనీసం నూనె కూడా లేదట. ఇలా జుట్టు కూడా ఎంత అధ్వానంగా ఉన్నదో. మీ పిల్లలైతే ఈ విధంగానే ఉంచుతారో? ఒక్కసారి పిల్లల మీద దయతోటి ఈ గురుకుల పాఠశాలలన్నీ కూడా బాగు చేయండి. కేసీఆర్ గారి మీద కోపంతో ఎందుకు ఇంత అధ్వానంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఈ మూర్ఖత్వ పాలనను మాని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా. మరి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలను బాగు చేయాలని ప్రజాపాలన అని చెప్పేసి చెప్పారు. ఆ కాగితాలు తీసుకున్నారు, పేరుకు పక్కకు పడేసారు. మళ్ళీ ఇళ్ళ ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇందుక మీరు విజయోత్సవాలు జరుపుకోవడం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. పూర్తిగా కూడా గురుకుల పాఠశాలలన్నీ కూడా కేసీఆర్ నాయకత్వంలో ఏ బిడ్డ కూడా అవస్థ కాకుండా ఒక్కొక్క బిడ్డపై 1,20,000 రూపాయలు పెట్టి మరి చదివిపిస్తే ఇవాళ కనీసం ఊడ్చే వాళ్ళు లేరు, చల్లీళ్ళు ఇచ్చే పరిస్థితి, సబ్బు ఇచ్చే వాళ్ళు లేరు, చెద్దర్లు ఇచ్చే వాళ్ళు లేరు, కనీసం చక్కగా అన్నం వండే వాళ్ళు లేరు, బాత్రూమ్లు కూడా సరిగా లేని పరిస్థితి. ఇంత అధ్వానంగా ఇంత అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇవాళ. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారి పిలుపు మేరకు గురుకుల బాటలో భాగంగా ఇవాళ బాలుర పాఠశాల విజిట్ చేసినాం. దీన్ని వెంటనే కలెక్టర్ గారికి కూడా ప్రజావాణిలో కలిసి పిల్లల చేతనే మేమేదో చెప్తే మరి పార్టీ పరంగా ఇదేదో రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్తారు. కాబట్టి మేము చెప్తే అసత్యం అనుకుంటారు. వాస్తవాలు పిల్లలతోటి చెప్పించాలి. కాబట్టి కలెక్టర్ గారికి ప్రజావానికి వచ్చి రిక్వెస్ట్ చేసినాం, దయచేసి ఈ పిల్లలే కాదు జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఏ పిల్లలైనా కూడా మన పిల్లలుగా, మన ఇంటి పిల్లలుగా భావించి వాళ్ళకు సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలని కలెక్టర్ గారికి మరి పిల్లల పక్షాన, విద్యార్థుల పక్షాన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము వస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది ఎందుకు? మీరు పరిపాలన సరిగా చేస్తే మేము ఈ పిల్లలను తీసుకొని పిల్లలు కూడా బయటకు రారు కదా, మాకు అన్నీ సవ్యంగా ఉన్నాయని చెప్తారు వాళ్ళే. కాబట్టి ఏదేమైనా ఈ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలను సరిగా చేసి, మంచిగా చేసి, మంచి సదుపాయాలను కల్పించి మరి పిల్లలకు సరైన వసతులు కల్పించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.